వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవకృష్ణ బ్లాగ్స్. నమస్కారం. జూలై 2026లో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య శుభదినాలు, ప్రతి రాశి వారికి ఫలితాలు, చేయాల్సిన సులభ పరిహారాలు అన్నీ ఒకే వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సూచన కూడా తెలుసుకుంటారు. జూలై నెల ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో గురు పూజ, విష్ణు ఆరాధన, శివారాధన, దేవి ఉపాసన, ఏకాదశి వ్రతాలు వంటి అనేక ఆధ్యాత్మిక ఆచారాలు పాటిస్తారు. వర్షాకాల ప్రారంభంతో ప్రకృతి ప్రశాంతంతో నిండిపోతుంది. ఈ కాలంలో సాత్విక ఆహారం, దానం, జపం, ధ్యానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పౌర్ణమి రోజు చంద్రుని సంపూర్ణ కాంతి మనసుకు ప్రశాంతతను ఇస్తుందని నమ్మకం. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం. ఏకాదశి రోజున ఉపవాసం విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైనది. హరినామ స్మరణ, తులసి పూజ చేస్తే ఆధ్యాత్మికంగా పురోగతి కలుగుతుందని అంటారు. ప్రదోష వ్రతం, శుభుని సాయంత్రం సమయంలో పూజించడం ద్వారా పాపక్షయం, మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు. సంకష్టహార చతుర్థి, వినాయకుడికి ఉండ్రాళ్ళు, దుర్వ సమర్పించి పూజిస్తే విఘ్నాలు దొరుకుతాయని విశ్వాసం. జూలై నెలలో చేయదగిన శుభ కార్యాలు: ప్రతిరోజు ఉదయం సూర్య ఆరాధన చేయండి. తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి. గోసేవ లేదా పక్షులకు ఆహారం ఇవ్వండి. విష్ణు సహస్రనామం లేదా లలిత సహస్రనామం పారాయణం చేయండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి. గమనిక: రాశి ఫలాలు సాధారణ జ్యోతిష్య సంప్రదాయాల ఆధారంగా చెప్పబడతాయి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. మేషరాశి వారు ఈ నెల ఉద్యోగంలో పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త పనులను ధైర్యంగా ప్రారంభించవచ్చు. ఖర్చులపై నియంత్రణ పాటించడం మంచిది. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. మంగళవారం హనుమాన్ చాలీసా భక్తితో చదవండి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారంలో సరైన నిర్ణయాలు లాభం ఇస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయండి. మిథునం రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. కర్కాటకం రాశి వారు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మనశ్శాంతి కోసం ధ్యానం చేయడం మంచిది. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. అవసరమైన వారికి పాలు దానం చేయండి. సింహం రాశి వారు గౌరవం, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. నాయకత్వ బాధ్యతలు రావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ పరిహారం చేస్తే మేలు జరుగుతుంది. ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి. కన్యా రాశి వారు పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రణాళికలు ఫలించే అవకాశాలు ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది. గణపతికి గరిక సంప్రమించి ప్రార్థించండి. కన్యా రాశి వారు ఈ పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రణాళికలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది. గణపతికి గరిక సమర్పించి ప్రార్థించండి.
తులారాశి వారు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఆదాయం క్రమంగా మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడుల్లో ఆలోచించి ముందుకు వెళ్ళండి. కుటుంబంలో శుభకార్య సూచనలు కనిపిస్తాయి. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదవండి. వృశ్చికం రాశి వారు కష్టపడితే మంచి ఫలితాలు అందుతాయి. కోపాన్ని తగ్గిస్తే విజయాలు మరింత చేరువవుతాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. శివాలయంలో అభిషేకం చేయండి. ధనుసు రాశి వారు విద్య ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. గురువుల ఆశీస్సులు మార్గదర్శనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు అనుకూలం సమయం. కొత్త అవకాశాలను వినియోగించుకోండి. ఈ పరిహారం చేస్తే శుభం కలుగుతుంది. గురువారం శనగలు దానం చేయండి. మకర రాశి వారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం అవసరం. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో విశ్రాంతం పెరుగుతుంది. ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది. శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుంభం రాశి వారు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మిత్రుల సహాయం కీలకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనుకూలం సమయం. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది. శివునికి విలువ ధరలు సమర్పించండి. మీనరాశి వారు ఆధ్యాత్మిక ఆసక్తి మరింత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనశ్శాంతి ఆనందం పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు కలిసి వస్తాయి. ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది. గురువారం పసుపు దానం చేయండి. గమనిక: ఈ సాధారణ రాశి ఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశ భుక్తులు మరియు గ్రహస్థితిని బట్టి ఫలితాలు మారవచ్చు. జూలై 2026 ఆధ్యాత్మిక విశేషాలు, పండుగలు, రాశి ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక తెలుగు క్యాలెండర్ విశేషాల కోసం మా వైష్ణవకృష్ణ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. శ్రీకృష్ణ అర్పణమస్తు.